దేశంలో ఇన్ని ప్రదేశాలుండగా గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసుకోవటానికి విశాఖపట్నంనే ఎందుకు ఎంపిక చేసుకుంది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తుంది. కానీ సరైన సమాధానం రావటం లేదు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుందన్న వార్త కన్నా విశాఖను ఎంపిక చేసుకోవటానికి గూగుల్ చేసిన అధ్యయనం ఆసక్తికరంగా ఉంది. గూగుల్ విశాఖపట్నాన్ని ఎంచుకోవటానికి ముందస్తుగా ఎన్నో అధ్యయనాలు చేసింది. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీని ప్రకటించడం గూగుల్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఐటీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత ఉండటం వల్ల డేటా సెంటర్ కు కావలసిన మానవ వనరుల లభ్యత సులభంగా చేకూరుతుందని గూగుల్ భావించింది. అంతేకాక విశాఖ ఇప్పటికే ఐటీ, ఫిన్టెక్, స్టార్టప్ హబ్ గా ఎదుగుతున్నందున భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీలు తమ సర్వర్లు ఇక్కడ హోస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు కారణాలు దేశంలోని చాలా రాష్ట్రాలలో ఉండే అవకాశం లేదు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం భారతదేశానికే డిజిటల్ హబ్ గా అవతరించనుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలకు ఇది కీలకంగా మారనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. విశాఖను ఎంపిక చేయడానికి గల మరిన్ని కారణాలు చూస్తే విశాఖపట్నానికి భౌగోళిక ప్రాధాన్యం ఉంది. సాంకేతిక మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మానవ వనరుల లభ్యత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటంతో అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు దగ్గరగా ఉంటుంది. దీనివల్ల అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియాతో వేగవంతమైన గ్లోబల్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డేటా సెంటర్ పాలసీని ప్రకటించి భూమి, విద్యుత్, నీరు, పన్ను మినహాయింపులు, గ్రీన్ ఎనర్జీ వాడకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. విశాఖలో ఇప్పటికే ఉన్న విద్యుత్ సరఫరా, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు, సముద్ర తీర ప్రాంతం వలన లభించే నీటి వనరులు గూగుల్ ప్రాజెక్టుకు మరింత అనుకూలంగా మారాయి. డేటా సెంటర్లకు అవసరమైన భారీ కూలింగ్ సిస్టంల నిర్వహణకు ఈ నగరం సరైన వాతావరణాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రాంతాలను గూగుల్ ఎంపిక చేసుకోదు. అయినా సరే గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవటానికి ఎన్నో బలమైన కారణాలుండటంతో ప్రకృతి వైపరీత్యాల గురించి పెద్దగా ఆలోచించలేదు. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విధ్వంసమైన విశాఖపట్నం నవనగరంగా ఆవిర్భవించింది. అధునాతన సౌకర్యాలను కల్పించి విశాఖపట్నాన్ని తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావటంతో కూడా గూగుల్కు విశాఖపట్నంపై ఆసక్తి కలిగింది. వెరసి విశాఖపట్నం ఇప్పుడు అధునాతన డేటా సెంటర్ కాబోతోంది.